హలో ఆల్! ఇప్పుడు నేనైతే ట్యూషన్ లవ్ స్టోరీ పార్ట్ 3 అయితే చెప్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు అది చూసి పార్ట్ 3 కూడా వినేయండి. నేను ఉండి నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. మిమ్మల్ని చూడగానే చాలా నచ్చారు. కానీ మిమ్మల్ని చూడగానే నేను లవ్ చేస్తున్నా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా! సో నేను ఫాలో అయిన నీ క్యారెక్టర్ అండ్ నీ ఇష్టాలు ఏంటివి? మీకు నచ్చాలి అంటే మేము ఏమి చెయ్యాలి? మీకు ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే ఎవరికైనా చెప్పి కొట్టిస్తారా? అని మొత్తం తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ మీకు తెలియకుండా చెయ్యాలి. కానీ నా తొందర వల్ల మీకు తెలిసేలా చేశా. అదే నేను చేసిన తప్పు అని అన్నా. తను ఉండి మాటలు బానే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి ప్రపోజ్ చేశారేంటి? అని అనింది. నేను ఉండి మీరే నా ఫస్ట్ లవ్ అని అన్నా. ఇంకా ఈ మాటలు అంటారా? నాకే తెలియకుండా ఇంత ఫ్లోలో మాట్లాడుతున్నా అని. నిజానికి ప్రేమలో పడ్డాక ప్రతివాడు ఒక రైటర్‌లానే మారుతాడు అని అంటారు. మేబీ నేను కూడా ఇప్పుడు ఆ మాటకి ఎగ్జాంపుల్ కావచ్చు అని అన్నా. తను ఉండి సరేలే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. నేను ఉండి రీజన్ చెప్పాక ఏమో ఆలోచించి చెప్తా అన్నావు అని అన్నా. తను ఉండి చెప్తా అన్నా కానీ ఇప్పుడే చెప్తా అని అన్నానా అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ తిరిగి ఓయ్ నీ పేరేంటి అని అడిగింది. నేను ఉండి అజయ్ అని అన్నా. ఇంకా తను నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను మళ్ళీ ట్యూషన్కి పోవడం స్టార్ట్ చేసిన. ఈసారి ట్యూషన్లో తన పక్కనే కూర్చున్నా. తనతో మాట్లాడాలి అని. తనని అడిగిన ఏమి ఆలోచించావని. తను ఉండి నవ్వుతూ ఇంకా ఆలోచించలేదండి అని అనింది. ఇంకా డైలీ తన పక్కనే కూర్చోవడం, తన వెంటే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడం చేసేవాణ్ణి. ఇంకా అలా కొన్ని రోజులు గడిచినాక తను నా ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేసింది. ఇంకా ఇప్పుడు కూడా మా రిలేషన్ రన్ అవుతుంది. సో, ఇదే ఫ్రెండ్స్ నా ట్యూషన్ లవ్ స్టోరీ. అండ్ ఈ లవ్ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి వెళ్దామా మరి? మరొక కొత్త లవ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఈ పండుమిర్చి గోంగూర పచ్చడి అయితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటది. అండ్ నేనైతే ఒక వారం తర్వాత తాలింపు చేస్తున్నాను. ఇలా మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తాలింపు చేసుకోవచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటది. ఒక్కసారి నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు కూడా సేమ్ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా చాలా యమ్మీగా ఉంటది. ఉంటాను.